నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాఖ ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారనే విషయాలు సిపిని అడిగి తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు పోలీస్ శాఖ తరపున ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారనే విషయాలు మాట్లాడడానికి మనతో పాటు సిపి సాయి చైతన్య ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి పోలీస్ శాఖ తరపున ఎలాంటి ఏర్పాటు చేశారు? అందరికీ నమస్కారం అండి. రేపు నిజామాబాద్లో మనకి 2వ సాధారణ మున్సిపల్ పోలింగ్ ఉంది. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనకి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషను, తర్వాత ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీస్లో కూడా రేపు ఎలక్షన్ జరుగుతుంది. టోటల్ 146 వార్డులు, డివిజన్స్ యొక్క రేపు ఓటింగ్ ఉంది. అంటే 220 లొకేషన్స్లో ఉన్నాయి. ఆ లొకేషన్స్లో మనం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో దాన్ని హైపర్ సెన్సిటివ్ నార్మల్గా డివైడ్ చేసుకున్నాం. హైపర్ సెన్సిటివ్ వచ్చేసి 59 లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నాం. సెన్సిటివ్ వచ్చేసి 72, నార్మల్ వచ్చేసి 89 లొకేషన్స్ డివైడ్ చేసుకున్నామండి. దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని పోలింగ్ ఒక్కొక్క లొకేషన్లో ఎన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయి దానిలో ఒక నిర్దిష్టమైన స్టాండర్డైజ్డ్ బందోబస్తు వేసుకున్నాం. సో దట్ అన్ని ప్లేస్లో సఫిషియెంట్ కావాల్సిన బందోబస్తు వేసుకోవడానికి. అట్లానే ఇవాళ ఇక్కడ నుంచి మనం 4 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడి నుంచి పోలింగ్ మెటీరియల్ బ్యాలెట్ బాక్స్లో వెళ్తాయి. వాటికి కూడా మనం 38 రూట్లో ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్కి వెళ్ళడానికి 38 రూట్లు ఐడెంటిఫై చేసుకున్నాం. ప్రతి ఒక్క రూట్కి ఒక ఎస్ఐని ఒక ఎస్కార్ట్గా ఇస్తున్నాం. అట్లనే ప్రతి ఒక్క వెహికల్లో ఒక పోలీస్ సిబ్బంది ఉండేటట్టు చూసుకుంటాం. సో దట్ మొత్తం టైట్ సెక్యూరిటీలో వెళ్ళేటట్టు పోలింగ్ మెటీరియల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లానే ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 15 మంది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యొక్క ఆధ్వర్యంలో 15 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు టీంలు తయారు చేసాం. అట్లానే 5 స్పెషల్ స్ట్రైకింగ్ టీంలను తయారు చేసాం. ఒక్కొక్క స్పెషల్ స్ట్రైకింగ్ టీంలో ఒక ఏసీపీ యొక్క ఆధ్వర్యంలో ఉంటారు. వీళ్ళని కూడా బందోబస్తు వేసుకోవడం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఒక సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకుని అక్కడ మనం లా అండ్ ఆర్డర్ పికెట్స్ 22 వేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ ఎటువంటి ఈ జనాలు గుమ్మిగూడి ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటితో పాటు మనకి ఈ ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు ఒక 22 ఉన్నాయి. అవి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి. సో దట్ కొత్త వాళ్ళు బయట నుంచి రాకుండా ఎటువంటి ప్రలోభాలు గురి చేయకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. రాత్రి కూడా ఇంకా ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉంటుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు దీనికోసం స్పెసిఫిక్గా పెట్టడం జరిగింది. అట్లానే విగరస్ పెట్రోలింగ్, ఈ రూట్ మొబైల్స్ 38 రూట్ మొబైల్స్ కూడా దీని గురించి ఈ టాస్క్లోనే ఉంటారు. ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వీటిని కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రలోభాలు రాకుండా, ఎటువంటి భయభ్రాంతులు గురి చేయకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఎంత మేర నగదు మద్యం స్వాధీనం చేసుకున్నారు? నేను గివ్ ప్రెస్ నోట్ అండి. వితౌట్ నేను చూడకుండా చెప్పడం కరెక్ట్ కాదు. గివ్ ప్రెస్ నోట్. ముఖ్యంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారో అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారు? నాకు చెప్పినట్టు అండి, హైపర్ సెన్సిటివ్ మనకి కమిషనరేట్ పరిధిలో 59 హైపర్ సెన్సిటివ్ని గుర్తించడం జరిగింది. వాటి స్కేల్ అనుగుణంగా బందోబస్తు చేయడం జరిగింది. సెన్సిటివ్ 72 గుర్తించాం. వాటిని కూడా బందోబస్తు చేసుకోవడం జరిగిందండి. రేపు పోలింగ్ జరుగుతున్న వేళ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్తారు సార్? ఓకే, ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి. రేపు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని గురించి మీ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ సాయి చైతన్య మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు. దాన్ని తప్పకుండా వినియోగించుకోండి. మీ భవిష్యత్తుని మీ చేతుల్లో మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. అట్లానే రేపు నిషేధాజ్ఞలు ఉంటాయి. ఓటింగ్ వేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోవాలని కోరుకుంటున్నాం. ఎక్కడ గుమ్మి కొడకుండా కారణంగా గుమ్మి కొడితే వారి మీద చట్టరీత్యా కేసులు పెట్టడం జరుగుతుంది. అట్లానే పోలింగ్ బూతుల్లో కానివ్వండి, పోలింగ్ లొకేషన్లో కానివ్వండి, పోలింగ్ స్టాఫ్ మా పోలీస్ సిబ్బందికి సహకరించాల్సిన కోరుకుంటున్నాం. ఎటువంటి ద్రవ పదార్థాలు కానీ, మొబైల్ ఫోన్లు కానీ పోలింగ్ బూత్లోకి అలౌడ్ లేదు. దయచేసి తీసుకురాకండి. తీసుకొచ్చిన తర్వాత వాటి అనవసరంగా జప్తు అవుతాయి. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి సిపి సాయి చైతన్య చెప్తున్నారు. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.